ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటూ నేను చేసింది తప్పే, మనోజ్ గాడి మీద ప్రేమతో అలా చేశాను, అలా చేసినందుకు నన్ను క్షమించండి అని క్షమాపణ అడుగుతుంది. ఇక తల్లి బలవంతం మీద ప్రభావతిని సత్యం కూడా క్షమిస్తాడు. ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ప్రభావతి ఇంకా ఏడుస్తూనే ఉండడంతో దాంతో బాలు తల్లి కన్నీళ్లను తుడుస్తూ ఏడవద్దు అని చెప్తూ ఉంటాడు. దాంతో ప్రభావతి రివర్స్లో బాలుని తిట్టడంతో ఇప్పుడు మా అమ్మ అనిపించుకున్నావు గయాలి గంపావతి, నువ్వెప్పుడు ఇలానే ఉండాలి అని బాలు అంటాడు. ఆ మాటలతో ఇంట్లో వాళ్ళందరూ కూడా నవ్వేస్తారు. ఇక తరువాత సుశీలమ్మ మాట్లాడుతూ, ఒరే మనోజ్, ఇంట్లో చాలా సమస్యలకు నువ్వే కారణం, ఇక నుంచైనా బుద్ధిగా ఉండాలిరా అని సలహా ఇస్తుంది. దాన్ని అన్నయ్య కోర్సులా చదవాలి బామ్మ అని రవి అంటే, దానికోసం మీ అన్నయ్య ఇంకో 4 లక్షలు మింగుతాడ్రా అని సుశీలమ్మ కూడా సరదాగా అంటుంది. ఆ మాటలకి మనోజ్ బిక్కమొహం వేసుకుని అలా చూస్తాడు. అయితే వాడు మింగిన లక్షలన్నీ మాకు తెచ్చి ఇవ్వాలి, అప్పుడే వాడికి బుద్ధొస్తుంది అని బాలు అంటాడు. కానీ అంత డబ్బు ఒకేసారి ఆడు మాత్రం ఎలా తెస్తాడ్రా అని సుశీలమ్మ అంటుంది. దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది బామ్మ, నెలకు 50,000 ఇస్తే చాలు అని బాలు సలహా ఇస్తాడు. ఈ ఐడియా చాలా బాగుంది, రోహిణికి కూడా పార్లర్ ఉంది కాబట్టి ఇద్దరూ కలిసి తీర్చేయాల్సిందే అని శృతి కూడా అంటుంది. అయితే తనకు సంబంధం లేదని రోహిణి చేతులెత్తేస్తుంది. దాంతో ఈ బాధ్యత ప్రభావతి తల మీద పడుతుంది. ఇక ప్రభావతి కూడా తప్పదురా, విన్నావుగా, నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది, నెలకు 50,000 ఇవ్వాల్సిందే అని ప్రభావతి మనోజ్తో అంటుంది. అయితే మనోజ్ సమాధానం చెప్పకుండా రోహిణి వైపు చూస్తూ ఉంటాడు. దానికి బాలు, నువ్వు డబ్బుడమ్మని అడిగి ఎత్తుకుపోయావా ఏంటి? లక్షలు ఎత్తుకుపోయినప్పుడు నిన్నేమన్నా ఒక్కసారిగా డబ్బులు ఇమ్మంటున్నామా? కాదు కదా, నెల నెలా ఇమ్మంటున్నాం అంతే కదా, ఒప్పుకో అని బాలు వార్నింగ్ ఇస్తాడు. దాంతో ప్రభావతి కూడా బలవంతం చేయడంతో తప్పక మనోజ్ ఒప్పుకుంటాడు. అయితే మధ్యలో సుశీలమ్మ జోక్యం చేసుకుని, ఓకే అంటే సరిపోదు, మనోజ్ నెల నెలా డబ్బులు ఇచ్చేలా చూసుకునే బాధ్యత నీదే ప్రభావతి అని చెప్పడంతో దాంతో ప్రభావతి సరేనని ఒప్పుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.